హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఎగ్ కేక్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాక్లెట్ ఎగ్ కేక్కి 2 ఎగ్స్ అయితే తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. విరక్కొట్టి ఒక బౌల్ తీసుకోవాలి, విస్కర్ తీసుకోవాలి. 2 ఎగ్స్ అయితే తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా విరక్కొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. విస్కర్ తోటి బాగా కలిసేలాగా ఇలా చూపిస్తున్న విధంగాను మొత్తం బాగా నురగలాగా కలిసేలాగా ఎగ్స్ని కలుపుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత అయితే షుగర్ వేసుకుంటున్నాను. షుగరు మనం స్వీట్ తీసుకునే దాన్ని బట్టి వేసుకోవాలి, కొలతల ప్రకారంగా తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి మైదా అలా తీసుకోవాలి. షుగర్ కూడా వేసుకొని బాగా కరిగేలాగా మెల్ట్ చేసుకోవాలి, కరిగించుకోవాలి. షుగరు ఈ ఎగ్స్లోని బాగా కరిగిపోయేలాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయి స్మూత్గా అయ్యేలాగా చూసుకోవాలి. ఎక్కడ కూడా బబుల్స్ ఎక్కడ కూడా ఉండకుండా ఉండలు కలుపుకోవాలి. ఫ్రెష్ షుగర్ అనేది చేసుకుని వేసుకోవచ్చు, లేకపోతే స్టోర్ చేసుకుని వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే మైదా ఇంకా కోకో పౌడర్ కలుపుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకుంటున్నాను. కోకో పౌడర్ ఇంకా మైదా పిండి వేసాను. షుగరు మనం తీసుకునే దాన్ని బట్టి మైదా పిండి కూడా తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ కావాలో కొలతలు మనకి ఇంట్లో ఉన్న కొలతలతో తీసుకోవాలి, గ్లాస్తో కానీ కప్పుతో కానీ. ఇప్పుడైతే మైదా పిండి వేసుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత షుగరు పాలైతే వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ స్పూను సగం వేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. పిండిలోనే వేసేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసుకున్నా పర్వాలేదు. ఎలా వేసుకున్నా వేసుకోవాలి. బేకింగ్ పౌడరు ఇంకా వంట సోడా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. చివరిగా ఒక చిన్న గ్లాస్ తోటి ఆయిల్ అయితే తీసుకున్నాను. దాంట్లో సగం వేసుకున్నాను. మనం కేకు చేసే సైజుని బట్టి మనం ఆయిల్ పెంచుకోవాలి. ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే కేకు మిశ్రమం బాగా కలుపుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లోని కేక్ మౌల్డ్లోని ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే నెయ్యి అయినా అప్లై చేసుకొని పొడిపిండి జల్లుకొని పిండిని జల్లుకొని అది వేసుకోవాలి. అంటుకోకుండా వస్తుంది కేకు. ఇప్పుడు కేకు మిశ్రమాన్ని వేస్తున్నాను. నేను ముందుగా కళాయి ఫ్రీ హీట్ చేసుకున్నాను స్టాండ్ పెట్టుకొని. ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకోవాలి హాఫ్కి. ఇలా వేసుకొని హార్ట్ షేప్ అయితే తీసుకున్నాను. ఈ హార్ట్ షేప్లో వేసుకుని ఇలా స్టవ్ వెలిగించి ముందే ప్రీ హీట్ చేసుకొని ఇలా పెట్టుకున్న దాని మీద స్టాండ్ పెట్టి దాని మీద ఈ కేక్ బౌల్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత అనేది పెట్టుకోవాలి. మీడియంలోని పెట్టి కుక్ చేసుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత కాజు అనేది వేస్తున్నాను.
ఇలా కాజు అనేది వేసుకోవాలి. మనకి ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. నార్మల్ కేక్ అయితే వేసుకోవచ్చు. ఇది చాక్లెట్ కేక్ కాబట్టి నేను నా దగ్గరున్న కాజు అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ మూతను పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. చూడండి కేకు ఎంత బాగా స్పాంజీగా పొంగింది. పైన కూడా అంటుకోకుండా ఉడికిపోయినంత వరకు ఉడికించుకోవాలి. కేక్ అయితే రెడీ అయింది. కేక్ అయితే నేను నా దగ్గర ఉన్న డార్క్ చాక్లెట్ సిరప్ అయితే వేసాను. పైనంతా స్ప్రింకిల్ తోటి వేసుకున్నాను. చాకో చిప్స్ స్ప్రింకిల్స్ వేసుకున్నాను. రకరకాల స్ప్రింకిల్స్ అనేవి ఉంటాయి. ఇలా చేసుకున్నాను. ఇప్పుడైతే కేకు కట్ చేసి మీకు చూపిస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్ ఎగ్ కేక్ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.